ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు ఈరోజు రాజకీయం అనేది ఏం బాలేదన్నా. ఎవరు యాపట్టు ఏ పార్టీలో ఉంటున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది. బట్టలు మార్చినంత సులభంగా పార్టీ కండువాలను మారుస్తున్నారు నాయకులు. ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు మొన్నటి వరకు తిట్టుకున్నారు, కొట్టుకున్నారు, చంపుకున్నారు, ఒకరిపైన ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఏమైందో ఏమో తెలియదున్నా మొన్ననే ఆ పటేల్ సెంటర్ లో ఒకరికొకరు ముద్దు పెట్టుకున్నారు. వాళ్ళిద్దరూ కలిసిపోయినారు బానే ఉంది కానీ వాళ్ళ కారణంగా కొన్ని వందల కుటుంబాలు చనిపోయినాయి. వాళ్ళకు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు ఈరోజు? వాళ్ళ కారణంగా కొన్ని వందల కుటుంబాలు జైలు పాలైనాయి. వాళ్ళకేం సమాధానం చెప్తారు ఈరోజు? వాళ్ళ కారణంగా కొన్ని వందల కుటుంబాల పిల్లలు తల్లిదండ్రులను పోగొట్టుకుని రోడ్డు పైన పడినారు. వాళ్లకు ఏం సమాధానం చెప్తారు సార్ మీరు ఈరోజు? దేనికోసం కలిసిపోయినారయ్యా మీరందరూ అంటే నందికొట్కూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసినారు. 4 సంవత్సరాల 11 నెలల 25 రోజుల వరకు నందికొట్కూరు కనపడలే, నందికొట్కూరు అభివృద్ధి కనపడలే. ఈ రోజు ఏకమై నందికొట్కూరు అభివృద్ధి కోసం కలిసినారట. మొన్నటి వరకునా కరెక్ట్ 10 రోజుల ముందు వరకు నందికొట్కూరు నయ్యమని, చింగుచాంగ్ అని, ఇసుక డ్యామ్ అని, నల్లమల్ల వీరప్పని ఒకరినొకరు తిట్టుకొని ఈ రోజు ఒకటే వేదికపైకి ఎక్కి ఒకరి మూతి ఒకరు పట్టుకొని నువ్వు మంచోని అంటే నువ్వు మంచోని, నువ్వు గొప్పని అంటే నువ్వు గొప్పని. ఏంటయ్యా ఈ రాజకీయం అంతా అంటే వీళ్ళ చేతికి మైకి ఇచ్చినామనుకో సోనియా గాంధీని తిట్టారు, రాహుల్ గాంధీని తిట్టారు, నరేంద్ర మోడీని తిట్టారు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా తిట్టారు. వీళ్ళ చేతికి మైకి దొరకడం ఆలస్యం అంటే ఈ మధ్యన ఇంకా తెలుగుదేశం పార్టీలో చేరి మైకి పట్టుకొని తిరుగుతున్నారు ఊర్లు పట్టుకొని. సిద్ధార్థ రెడ్డి గారు పిల్లోడు పిల్లవాడికి ఏం చేస్తున్నాడు? అవును సార్ నేను పిల్లోనే, 25 సంవత్సరాలున్న యువకుడినే. ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎన్ని కేసులు ఎదురైనా కూడా ఒంటరిగా పోరాడానే తప్ప నా గౌరవాన్ని, నా కుటుంబ గౌరవాన్ని, నన్ను నమ్ముకునే అభిమానుల ఆత్మగౌరవాన్ని ఎత్తుకపోయి శత్రువుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టలే సార్ నేను. సిద్ధార్థ రెడ్డి గారు పిల్లాడు, వారికి ఏం తెలుసు రాజకీయం గురించి ఏనంటున్నాడు? నిజమే సార్ పిల్లానే నేను. నాకు రోజుకు ఒక పార్టీ మారడం తెలీదు, నాకు రోజుకు ఒక కండువా మార్చడం తెలియదు, నమ్ముకున్న కార్యకర్తల గొంతు కోయడం నాకు తెలియదు సార్. నాకు తెలిసిందంట నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వడం మాత్రమే తెలుసు సార్ నాకు.